హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మరొక తాజా సమాచారంతో అయితే నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో తాజా సమాచారం ఏంటంటే, గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ సెల్ఫ్ అధికారులు అయితే ఈ సమాచారాన్ని మనకి అధికారికంగా అయితే ప్రకటించడం జరిగింది. సో సమాచారం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సామాజిక భద్రతా పింఛన్లు తీసుకుంటూ ఉన్నారో లబ్ధిదారులు, వాళ్ళకి పింఛన్లపై ఎటువంటి సమస్యలు ఉన్నా ఇక నుంచి ఎటువంటి కార్యాలయాల చుట్టూ, ఎటువంటి ఆఫీసర్ల చుట్టూ తిరగకుండా మీ సొంతంగా మీరు మీ మొబైల్లోనే ఈ సమస్యలకు గ్రీవెన్స్ అనేవి పెట్టుకోవచ్చని అయితే సెల్ఫ్ అధికారులు అయితే తెలియజేయడం జరిగిందండి. సో మన మిత్ర వాట్సాప్ గవర్నమెంట్స్ ద్వారా అయితే మీరు కొత్తగా గ్రీవెన్స్ అనేవి అప్లై చేసుకోవచ్చని అయితే సెల్ఫ్ అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. సో ఏ ఏ సమస్యలు ఉంటే ఈ గ్రీవెన్స్ అనేవి పెట్టుకోవచ్చు అనేటువంటి పూర్తి సమాచారం అయితే నేను ఈ వీడియోలో అందిస్తానండి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో కొత్త పింఛన్లు ఎప్పుడు పంపిణీ చేస్తారు అనే దానిపై కూడా నేను ఒక క్లారిటీ అయితే ఇస్తానండి. చాలా మంది అయితే అడుగుతున్నారు. సో ఓకేనా. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అదేవిధంగా వీడియోకి ఒక లైక్ చేయండి. వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది అందుతుంది. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెల్ఫ్ అధికారులు ఒక ప్రకటన అయితే చేయడం జరిగిందండి అధికారికంగా. సో ఒక పీడిఎఫ్ రూపంలో మనకి రిలీజ్ చేయడం జరిగింది. ఆ పీడిఎఫ్ రూపంలో మనకి ఏం తెలియజేశారు అనేది నేను మీకు ముందు చెప్తానండి. సో ముందుగా చూసుకున్నట్లయితే మన మిత్రాలో కొత్త పెన్షన్స్కు గ్రీవెన్స్ సదుపాయం ఆగస్టు 15 నుంచి కల్పిస్తామని అయితే వాళ్ళు తెలియజేయడం జరిగింది. ఆగస్టు 15 నుండి కేవలం కొత్త పింఛన్ గ్రీవెన్స్ కోసం మన మిత్ర యాప్లో ప్రత్యేక సదుపాయం ప్రారంభం కానుందని అయితే సెల్ఫ్ అధికారులు అయితే తెలియజేయడం జరిగిందండి. గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ సెల్ఫ్ అధికారులు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడం జరిగింది. కొత్త పింఛన్ దరఖాస్తుదారులకు అర్హత, పత్రాల లోపాలు, పేరు సవరణలు, రికార్డ్ లోపాలు వంటి సమస్యలు ఎదురైనప్పుడు ఇకపై ప్రత్యక్షంగా కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మొబైల్లోనే మన మిత్ర యాప్ ద్వారా ఫిర్యాదులు చేసుకోవచ్చు అని అయితే సెల్ఫ్ అధికారులు అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఓకేనా. సో ఈ విధంగా మనకి ఒక విషయాన్ని అయితే తెలియజేయడం జరిగింది. సో ఇక్కడ మనకి క్లారిటీగా మెన్షన్ చేసి చెప్పేది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో, సామాజిక భద్రతా పింఛన్లు అనేవి పొందుతూ ఉంటారో ప్రతి నెల, సో వాళ్ళకి సంబంధించి అయితే ఈ మ్యాటర్ అనేది రావడం జరిగిందండి. సో ఏంటంటే చాలామంది పింఛన్కి అర్హత కలిగి ఉండి లిస్ట్లో పేరు రాకుండా వాళ్ళకి ప్రతి నెల పింఛన్లు అనేవి ఆపివేస్తున్నారండి. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే పింఛన్ యొక్క లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క పేర్లు అనేవి తప్పు వస్తున్నాయి. ఆ పేర్లు తప్పు రావడం వల్ల వాళ్ళకి పింఛన్లు అనేవి రావడం లేదు. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే పత్రాలు లోపాలు. సో పత్రాలు లోపాలు అంటే ఏంటంటే, ఏవైతే సదరం స్లాట్స్ సర్టిఫికేట్స్ ఉంటాయో అవి కూడా తప్పుగా రావడం జరుగుతుందండి. వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేవి సదరం స్లాట్స్ యొక్క డీటెయిల్స్ తప్పుగా రావడంతో వాళ్ళకి ప్రతి నెల పింఛన్లు అనేవి ఆపివేస్తున్నారండి. సో అందుకని ప్రభుత్వం అయితే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ కొత్త ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగిందండి. సో అదేవిధంగా ఎవరైతే స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి అర్హత కలిగి ఉన్నారో, సో వాళ్ళకి కూడా లిస్ట్లో వాళ్ళ పేరు అనేది రాలేదు. అర్హత కలిగి ఉన్నప్పటికీ లిస్ట్లో పేరు రాకుండా ఉండడంతో సో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు కాబట్టి, సో వాళ్ళు చాలా బాధపడుతుంటారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అయితే ఈ సదుపాయాన్ని అయితే కల్పించడం జరిగిందండి. సో ఓకేనా. సో ఇప్పుడు చెప్పిన కారణాలతో ఎవరైతే బాధపడుతున్నారో సో వాళ్ళైతే వెంటనే గ్రీవెన్స్ అనేవి పెట్టుకోవచ్చు అండి. ఆగస్టు 15 నుంచి అయితే ఈ పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు. సో ఓకేనా. సో ఇక లేట్ చేయకుండా ఏ విధంగా గ్రీవెన్స్ అనేవి పెట్టుకోవచ్చు అనేది అయితే నేను చెప్తానండి. సో ముందుగా చూసుకున్నట్లయితే గ్రీవెన్స్ ఎలా నమోదు చేయాలి. మనం మిత్ర యాప్ లాగిన్ అయ్యి న్యూ పెన్షన్స్ గ్రీవెన్స్ సెక్షన్ని ఎంచుకోవాలి. సమస్యకు సంబంధించి కేటగిరీని ఎంపిక చేసి అవసరమైన వివరాలు, పత్రాలు అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలని అయితే అధికారులు అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఆ ఫిర్యాదులను స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని ఇక్కడైతే క్లారిటీగా అయితే మెన్షన్ చేయడం జరిగిందండి. సో ఓకేనా. సో ముందుగా మీ దగ్గర మన మిత్ర వాట్సాప్ గవర్నమెంట్ నెంబర్ అనేది ఉండాలండి. ఆ గవర్నమెంట్ నెంబర్ అనేది తీసుకొని అది ఫీడ్ చేసుకొని మీరు ఒక హాయ్ అని మెసేజ్ పెడితే మీకు కొన్ని డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది. ఆ డీటెయిల్స్ని మీరు క్లిక్ చేసుకున్నట్లయితే కొత్తగా ప్రవేశపెట్టబోతున్న న్యూ పెన్షన్స్ గ్రీవెన్స్కి సంబంధించి ఒక ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. సో ఆ ఆప్షన్ మీరు క్లిక్ చేసుకొని ఏవైతే మీకు సవరణ చేయాలి అనుకుంటున్నారో, అంటే ఏవైతే మీకు తప్పులు ఉన్నాయి అనుకుంటున్నారో, ఎటువంటి గ్రీవెన్స్ అనేవి పెట్టుకోవాలి అనుకుంటున్నారో సో గ్రీవెన్స్ అనేవి పెట్టుకోవచ్చు అండి. సో అవకాశం అయితే ఆగస్టు 15వ తేదీ నుంచి మన మిత్ర వాట్సాప్ గవర్నమెంట్ ద్వారా అయితే
అధికారులు అయితే కల్పించబోతున్నారు. సో మీరు ఇంకా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మీ మొబైల్‌లోనే మీరు గ్రీవెన్స్ అనేవి పెట్టుకోవచ్చు. సో గ్రీవెన్స్ పెట్టుకున్న వెంటనే మీకు పింఛన్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుందండి. సో వాళ్ళన్నీ పరిశీలించిన తర్వాత మీరు అర్హత కలిగి ఉంటే ఖచ్చితంగా మీకు పింఛన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది. సో ఓకేనా. ఎలిజిబిలిటీ అయ్యే విధంగా అయితే ఈ గ్రీవెన్స్ ద్వారా అయితే చేసుకోవచ్చండి. సో ఓకేనా. సో ఈ విధంగా కొత్త ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగిందండి గ్రీవెన్స్‌కి సంబంధించి అయితే. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ సంబంధించి కొత్తగా ఎవరైతే సామాజిక భద్రతా పింఛన్లు పొందుతూ ఉన్నారో వాళ్ళకి, అదేవిధంగా స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఈ ఆప్షన్ అయితే ఉపయోగపడుతుంది అని అయితే అనుకుంటున్నానండి. సో ఎవరైనా గ్రీవెన్స్ పెట్టుకోవాలి అనుకుంటే ఈ విధంగా అయితే పెట్టుకోండి. సో మీలో ఎవరికైనా తప్పులు ఉంటే ఒకసారి కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో కొత్త పింఛన్లు ఎప్పుడు పంపిణీ చేస్తారు అనేది చాలామంది అడుగుతున్నారండి. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొత్త పింఛన్లకు సంబంధించి ఎటువంటి సమాచారం అయితే లేదండి. సో చాలా సార్లు అయితే కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారనేది చాలామంది అడగడం జరిగింది. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అయితే నేను ఈ విషయం చెప్పడం జరిగిందండి. సో ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి కొత్త పింఛన్లకు సంబంధించి ఎటువంటి ఆప్షన్ అయితే లేదు. సో రీసెంట్గా చూసుకున్నట్లయితే ఒక న్యూస్ పేపర్ ద్వారా ఆగస్టు నెలలో 5 లక్షల మందికి కొత్త పింఛన్లు ఇస్తామని అయితే చెప్పడం జరిగింది. సో 5 లక్షల మందికి కొత్త పింఛన్లు అనేవి ఇవ్వలేదు, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఆగస్టు నెలకు సంబంధించి స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి ఈ 5 లక్షల పింఛన్ల కింద దాదాపు 1,09,000 మందికి స్పోర్ట్స్ పెన్షన్స్ అనేవి ఇవ్వడం జరిగిందండి. కేవలం ఆగస్టు నెలలో స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి పింఛన్లు మాత్రమే ఇవ్వడం జరిగింది. సో ఓకేనా. రాబోయే రోజుల్లో ఏవైతే కొత్త పింఛన్లు ఉన్నాయో అవి కూడా పంపిణీ చేస్తారండి. సో ఓకేనా. సో అప్పటి వరకు వెయిట్ చేయండి. ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఓకేనా. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నానండి. సో ఇదేనండి ఈరోజు వీడియో టాపిక్ అయితే. సో వాట్సాప్ గవర్నమెంట్స్లో గ్రీవెన్స్ అనేవి ఏ విధంగా పెట్టుకోవాలి అనేది అయితే నేను చెప్పడం జరిగింది. ఎవరు గ్రీవెన్స్ పెట్టుకోవచ్చు అనేది కూడా నేను చెప్పడం జరిగింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఎండ్ వరకు చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.